అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం ఇంట్లో అప్పటికప్పుడు పిల్లల కోసం టేస్టీగా స్పైసీగా ఉండే టమాటా రైస్ని చేసుకుందాం. ఈ టమాటా రైస్ని పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 4 యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని, 4 పచ్చిమిర్చిని, టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుతూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోపు 3 మీడియం సైజు టమాటాలను, చిన్న అల్లం ముక్కను, 3 వెల్లుల్లి రెమ్మను, ఒక చిన్న కొబ్బరి ముక్కను వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ను అందులో వేసుకుని బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొత్తిమీరను, పుదీనాను వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుని తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి రైస్ని చెక్ చేసుకుని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రైస్లో నీరంతా ఇంకిపోయి పొడిపొడలాడుతూ వస్తుందండి. అంతేనండి, వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయింది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు టమాటా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీనిని వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.